ఓరుగల్లు నగరం సంక్రాంతి శోభతో కలకల్లాడుతోంది. నగర వ్యాప్తంగా రంగుల పతంగులు గాల్లోకి ఎగరవేస్తూ ఆనందంగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు పబ్లిక్. వరంగల్లో ప్రతి ఏటా కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్న నాయని విశాల్ ట్రస్ట్ ఈసారి కూడా వేడుకలు ఘనంగా జరుపుతోంది. హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజ్ మైదానం గాల్లోకి ఎగురుతున్న పతంగులతో కలర్ఫుల్ గా మారింది. హన్మకొండలో కైట్ ఫెస్టివల్ పై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. సంక్రాంతి వచ్చిందంటే ఇంటి ముందు రంగవెల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, పిండి వంటలు ఇవన్నీ కూడా గుమ్మగుమ్మలాడుతుంటే సేమ్ టైంలో యూత్కి వచ్చేసరికి కైట్ ఫెస్టివల్, కైట్కి సంబంధించినటువంటి ఎగరేయటం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా దీంతో సందడిగా కలుపుతారు. ప్రస్తుతం మనం కైట్ ఫెస్టివల్కి సంబంధించి కూడా ప్రస్తుతం మనతోటి ఎమ్మెల్యే నారాయణరెడ్డితో అంతా మాట్లాడదాం. కైట్ ఫెస్టివల్ అనగానే మీరు కూడా కైట్స్ ఎగరేస్తున్నారు, చిన్నపిల్లలతో పాటు పలహారాలు పంచుకోవడం కావచ్చు, కైట్ ఫెస్టివల్ ఎట్లా అసలు ఈ కైట్స్ ఎగరేయడం కావచ్చు ఇదంతా మీ చిన్నప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? నేను చిన్ననాటి నుండి నేటి వరకు కూడా ప్రతి సంవత్సరం సంక్రాంతికి పతంగులే కానివ్వండి, బొంగురాలంటే ఈ మధ్యలో మర్చిపోయినాం కావచ్చు, కానీ ప్రతిదీ సీజనల్ సెలబ్రేషన్స్ అనేది తప్పకుండా మేము సెలబ్రేట్ చేస్తుంటాం. అందులో భాగంగా ప్రతి సంక్రాంతికి విశాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తుంటాం. ఈ కైట్ ఫెస్టివల్ని మంచిగా అందరం ఏర్పాటు చేసుకొని పలారాలు అవి ఇవి తీసుకొని గ్రౌండ్లో మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం. దీనికి ప్రత్యేకంగా బంధుత్వాలు, స్నేహాలు, ఒకరినొకరికి మంచి స్నేహబంధంతో ఉండాలనే ఆలోచనతోటి ఏర్పాటు చేసినటువంటి ఈ కైట్ ఫెస్టివల్కు పక్క జిల్లా వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణక్క గారు మాకు ఈసారి ముఖ్య అతిథిగా రావడం జరిగింది ఇక్కడికి. వీటన్నిటిని కూడా మేము సెలబ్రేషన్ చేసుకునే సమయంలో పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా కైట్స్ ఎగరవేసుకుంటూ ఆనందంగా ఇవాళ రేపు 2 రోజులు పూర్తి స్థాయిలో గడుపుతూ ఆనందంగా ఉండాలని మా యొక్క ఆశతోటి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఏమో ముగ్గులు వేసినావు ఇంటి ముందు, పొద్దున ఏం చేసినావు ఇలా? పొద్దుగాల లేచి స్నానం చేసి ముగ్గులేసి మంచిగా తిన్నా. మరి స్వీట్ గిట్ల పంచుకున్నారా? పిండి వంటలు చేసిండ్రా? ఏమేమి చేసినారు? సకినాలు, అప్పలు, గారెలు అన్నీ వేసుకున్నా. ఇక్కడికి వచ్చినావు కదా, ఎట్లా ఎగురుతున్నాయి పైన పతంగులు మంచుకున్నాయా? ఇవి మీ స్కూల్లో నేర్చుకుంటారా లేదా అన్ని వీడియో గేమ్లు ఇవేనా? నువ్వు కూడా? లేదు, స్కూల్లో అన్నీ నేర్చుకుంటున్నాం. ఏం నేర్పుతున్నారు? అన్నీ నేర్పుతున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఈ పతంగులు కానీ చూస్తే? చాలా బాగా అనిపిస్తుంది. ఎట్లా ఉంది అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరితో ఉన్నారు, రంగవెల్లులు కావచ్చు, సంక్రాంతి అంటే ఎట్లా జరుగుతుంది, ఈ కైట్ ఫెస్టివల్ కావచ్చు, ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది? సంక్రాంతి అంటే ఇంటి ముందర ముగ్గులు, గొబ్బెమ్మలు, అలాగే ఇంట్లో చేసుకునే పలహారాలు, భోగి మంటలు, అలాగే బసవన్నలు, ఇంటి ముందరికి ప్రొద్దున్నే వచ్చే బసవన్నలు, ఇవన్నిటితో కూడుకున్నదే సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగకు ఒక విశిష్టత ఉంది. ఎందుకంటే కొత్తగా పంట ధాన్యం ఇంటికి వచ్చే సమయం ఇది. రైతులందరూ కూడా సంతోషంగా జరుపుకుంటారు ఈ పండుగను. అలాగే ఆవు పేడను తీసుకొచ్చి గొబ్బెమ్మగా చేసి మనం ఇవాళ ముగ్గుల మధ్యన పెట్టి పూజిస్తాం. మనం అంటే ఆవులో అన్ని దేవతలు ఉన్నాయి కాబట్టి ఆ దేవత మన ఇంటి ముందు కొలువై ఉండి మనల్ని కాపాడుతుంది అని గొప్ప నమ్మకంతో మనం దాన్ని చేస్తుంటాం. అలాగే రాజేందర్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా విశాల్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలందరికీ కూడా సంతోషంగా ఉండాలని, సుఖశాంతులతో ఉండాలని అందరూ కోరుకుంటారు. ఇది ప్రస్తుతం అయితే చూడొచ్చు మన గ్రౌండ్, ఇది ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో చూడొచ్చు, యూత్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరు చూసినా పతాంగులు ఎగరేస్తున్నారు. ఈ రోజంతా ఇవాళ రేపు ఎల్లుండి ఈ హాలిడేస్ అంతా కూడా మనం రకరకాల ఫెస్టివల్స్లో ఉంటాయి, కానీ ఈ సంక్రాంతి ఫెస్టివల్కు సంబంధించి మాత్రమే చూస్తాం. ఇట్లాంటి దారాలతో కూడినటువంటిది కావచ్చు, తర్వాత పతాంగులు వెలిగేయటం, తర్వాత ఇక్కడ చూసినటువంటి వాళ్ళంతా కూడా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఒక్కటే అవుతుంటారు. ఎట్లా ఉంది ఈ సంక్రాంతి పండుగ అనగానే ఏమేం చేస్తుంటారు, ఎట్లా చేస్తారు? నా సంక్రాంతి పండుగ అంటే మంచిగా భోగి పనులు, ఇంటి ముందు మంచి అక్క చెల్లెలు ముగ్గులు చేస్తుంటే మన మగవాళ్ళందరూ పిల్లలు మంచిగా గాలిపాటాలు ఎగరేస్తూ సాయంత్రం ప్రతి ఇళ్లలో భోగి పనులు నిర్వహిస్తూ తర్వాత గొబ్బెమ్మలతోటి, ముగ్గులతోటి, రకరకాల పిండి వంటలతోటి రైతులకు వచ్చేసరికి కొత్త పంటలు వేయడానికి అవకాశం, మంచిగా పల్లెటూరు వాతావరణం ఇంకా బాగుంటుంది అన్న. పతాంగులకు సంబంధించినటువంటి గతంతో పోలిస్తే కొంత ఈ ఫెస్టివల్కి సంబంధించినటువంటి పతాంగులు ఎగరవేయడం కావచ్చు ఇవంతా కూడా పెరిగింది. చైనా మాంజా లాంటిది మాత్రం నిషేధించారు, ఎందుకంటే వాటితోటి ప్రమాదం ఉంది, ఇటు యాక్సిడెంట్లకు కారణమవుతుంది, అదేవిధంగా పక్షులు కూడా చనిపోవడానికి కారణమవుతుంది. కాబట్టి అలాంటి మాంజాను నిషేధించారు. కేవలం సాంప్రదాయమైనటువంటి దారాలతోటి, మాంజాతోటి ఉన్నటువంటి వాటి మాత్రమే పతాంగులను ఎగరేస్తూ కూడా తమ ఆనందాన్ని జరుపుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో కృష్ణమోహన్, V6 న్యూస్.